డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ హీట్ గురించి నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, హీట్ లెసన్లో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. హీట్ లెసన్లో మనం ఫస్ట్ కవర్ చేసే టాపిక్ అసలు హీట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, టెంపరేచర్, హీట్కి టెంపరేచర్కి డిఫరెన్స్ ఏంటి, అట్లాగే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, టెంపరేచర్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్, వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్ అనేది చూస్తాం. ఆ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ చూస్తాం. ఏం చూస్తామండి? స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అలాగే వాట్ ఈజ్ మెంట్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్, దీనికోసం ఒకటి మనం చదువుతాం. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ ఎక్స్పెరిమెంటల్లీ, ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా సాలిడ్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది మనం ఎలా ఫైండ్ చేయొచ్చు అనే క్వశ్చన్ ఒకటి మనకి చదువుతాం. ఇంకా కాన్సెప్ట్స్ ఏమున్నాయంటే దీనిలో ఎవాపరేషన్ అంటే ఏంటి, కాండెన్సేషన్ అంటే ఏంటి, హ్యూమిడిటీ, బాయిలింగ్, మెల్టింగ్, ఫ్రీజింగ్, అలాగే డ్యూ అండ్ ఫాగ్, వీటి గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఓకే, హీట్కి ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ హీట్ అంటే ఏంటి? హీట్ యాక్చువల్గా హీట్ని ఇంకో విధంగా ఎలా చెప్తామంటే అండి మనం థర్మల్ ఎనర్జీ. హీట్ని ఇంకో విధంగా ఏమని చెప్పచ్చు? థర్మల్ ఎనర్జీ. సో ఇన్ అవర్ నేచర్ వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ లైక్ కెమికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, light energy, mechanical energy, and so on. So many kinds of energies are there, but here we discuss only few kinds of energies to understand about energy. So the main concept is heat. So heat is nothing but it is a form of energy. So heat ante entama, heat is nothing but it is a form of energy. To know about heat, recall the experiment what we did in class 7th. In class 7th, we did one experiment. What is that? We took 3 tumblers. In the first tumbler, we have to take cold water. And here in the second tumbler we are taking lukewarm water, and here in the third tumbler we are taking hot water. So first we should take 3 tumblers, and in that tumblers we should take cold water, lukewarm water and hot water. Now what we have to do is we have to keep our left hand finger in the first tumbler like this. Okay, so you have to keep your left hand finger in cold water, and after that we have to keep our right hand finger in hot water. So let us see what will happen when you are keeping like this. First beaker you feel cold, here you feel hot. So why we are feeling cold here and why we are feeling hot? ఎందుకు మనం ఇక్కడ కోల్డ్గా ఫీల్ అవుతాము, ఇక్కడ మనం ఈ ఫింగర్ ఏమో హాట్గా ఫీల్ అవుతుంది. సో అందరూ ఏమంటారంటే అండి సింపుల్గా, సార్ కోల్డ్ వాటర్లో పెట్టాం కదా మరి కోల్డ్గా అనిపించింది, హాట్ వాటర్లో పెట్టాం కాబట్టి హాట్గా అనిపించింది అంటారు. మరి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఒకసారి చూద్దాం. చూడండి, యాక్చువల్లీ వెన్ ఎవర్ యు ఆర్ ప్లేసింగ్ దట్ ఫింగర్ ఇన్ కోల్డ్ వాటర్, సో ద టెంపరేచర్ ఆఫ్ అవర్ ఫింగర్ ఈజ్ at 37 degrees Celsius. యాక్చువల్గా మన బాడీ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందమ్మా? 37 degrees Celsius దగ్గర ఉంటుంది. సో ఇక్కడ కోల్డ్ వాటర్ ఏమో 10 degrees Celsius దగ్గర ఉందని చెప్పి అనుకుందాం. సో దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్?
Here the heat energy is flowing from our finger to water. Heat flows from finger to water. Why? Because our finger is at a higher temperature and here the water is at a low temperature. Come to this tumbler. Here our finger is at a 37 degrees Celsius and let us think that this hot water is at a 57 degree Celsius. 57 degree Celsius. So think once. From where to where the heat energy will flows? ఆలోచించండి ఒకసారి. ఎక్కడి నుంచి ఎక్కడికి హీట్ వెళ్తుంది ఇక్కడ? హాట్ వాటర్ టు our finger. So here heat energy is flowing from hot water to our finger. So by observing these two, we can say that the heat energy is flowing from a hotter body to colder body. You feel. So here the heat energy is flowing from our finger to cold water. But whenever we are keeping here, what happens? The reverse process will happens. So after keeping your finger like this one, so the heat energy is flowing from this glass to finger. If you keep this right hand finger in this glass, what will happen? The heat energy will flow from finger to water. The reverse process is happening here. ఎందుకంటే అండి ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం 37 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న మన ఫింగర్ని తీసుకెళ్ళి మన బాడీ టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ ఫింగర్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినప్పుడు 57 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నది కాబట్టి హాట్ వాటర్ నుంచి ఏం చేస్తుందంటే ఫింగర్లోకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే మా. సో ఫైనల్ కంక్లూషన్ ఈస్ ఎప్పుడు కూడా హీట్ ఎనర్జీ అనేది హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, హయ్యర్ టెంపరేచర్ నుంచి లోయర్ టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ద ఫైనల్ కంక్లూషన్ ఈస్ హీట్ flows from hotter body to colder body. Okay, this is the final conclusion. అప్లై చేస్తాం అంటే ఉంటుందని చెప్పాం ఈ హాట్ కోల్డ్ అనేది. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సమ్మర్లో చూడండి, మన అట్మాస్ఫియర్ అంతా కూడా ఎలా ఉంటుంది, చాలా హాట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన బాడీ అనుకుంటే కనుక మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది, 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మరి చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే మనకి హాట్గా ఉంటుంది. నియర్లీ 42 డిగ్రీ సెల్సియస్ ఉందని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అట్మాస్ఫియర్ నుంచి మన బాడీలోకి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందండి. హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అట్మాస్ఫియర్ ఎలా ఉన్నది, హాట్గా ఉంది. మన బాడీ ఎలా ఉన్నది, కూల్గా ఉన్నది. అంటే కూల్గా ఉన్నదంటే మనం ఏం ఆలోచిస్తామంటే అది ఒక 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉందో లేకపోతే ఐస్ లాగా ఉందో అట్లా ఆలోచిస్తాం. అలా కాదండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక బాడీ హాట్ అయినప్పుడు ఇంకో బాడీ ఏమవుతుందంటే కోల్డ్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ టెంపరేచర్ ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే టెంపరేచరు హీటు ఈ రెండు టర్మ్స్ కూడా ఒకే టర్మ్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ టెంపరేచర్ హీట్ అనేవి రెండు కూడా ఏంటంటే ఒకే టర్మ్స్ కావు. వాటి రెండింటికి ఏంటంటే టెక్నికల్గా సపరేట్గా ఒక మీనింగ్ అనేవి మనకి ఉన్నాయండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ఏం చేసామంటే హీట్ లెసన్లో ఉన్న ఇంట్రడక్షన్ పార్ట్ అనే దాన్ని డిస్కస్ చేసుకున్నాం. మెయిన్ లెసన్ నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.